ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు, గరిష్ట వయోపరిమితి 62 ఏళ్లకు పెంపు, ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లింపునకు త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆశా వర్కర్లకు కూటమి ప్రభుత్వం వరాలు కురిపించడంతో వారంతా ధన్యవాదాలు చెల్లిస్తున్నారు. ఆశాలకు ప్రభుత్వం అందిస్తున్న వరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లకు తీపి కబురు చెప్పింది. అలా ఉద్యోగ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచడంతో పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత గ్రాడ్యుటీని కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, అనేక పోరాటాలు చేశారు మీ సమస్యల మీద. ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు వరాల జల్లు కురిపించిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రసూతి సెలవులు కావచ్చు, లేకపోతే గ్రాడ్యుటీ కావచ్చు, అలాగే ఉద్యోగ విరమణకు సంబంధించి ఇప్పుడు దాకా 60 ఏళ్ళు ఉంది, 62 ఏళ్ళకి చేసింది. ఎట్లా అనిపిస్తుంది? మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు ఇవన్నీ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు గ్రాడ్యుయేట్ ఇన్ని సంవత్సరాలు మేము కల మాకు ఫలించిందంటే అది చాలా సంతోషంగా అనిపించింది. ఆశాలందరికీ ఒకరికి కాదు, అందరు ఆశాలు ఆనందం వ్యక్తం చేశారు ఈ రోజున. ఇంకొకటి ప్రస్తుతి సెలవులకి మేము డాక్టర్లను అడగాలన్నమ్మా మా పర్మిషన్ ఏం లేదు, మేము పైనుంచి ఇవ్వాలి అధికారులు అనేవాళ్ళు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రస్తుతి సెలవులు ఇచ్చారు. శాలరీస్ కూడా మేము పెరగాలని అనుకుంటున్నాము. మాకు బుక్స్ రికార్డ్స్ పరంగా రికార్డులు ఇవ్వాలి, రికార్డులు కూడా లేవు. సాధారణ సెలవులు ఈ రోజు వరకు మాకు లేవు సార్. వేతనంతో కూడిన సాధారణ సెలవులు కూడా ఇవ్వాలి సార్. మేము ఇది ఒక్కటే ఆనందంగా ఉంది. మాకు ముందు ఈ 3 కూడా రావాలి సార్ మాకు. మేడం, ఎట్లా అనిపిస్తుంది మేడం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇన్ని డిమాండ్స్ని మీకు అంగీకరించింది? మేము ఇప్పుడు సాధించుకున్నాము సెలవులన్నీ, ఇంకా మాకు జీతాలతో సహా రావాలి సార్. మేమేంటంటే చాలా వరకు నేను 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, 500 దగ్గర నుంచి చేస్తున్నాం సార్. మాకు ఇప్పుడైతే పని ఎక్కువైంది. ప్రతి ఒక్క సెలవు కూడా మేము డాక్టర్ గారిని అడిగి, సిఓలను అడిగి, ఎన్ఎంసీని అడిగి, అందరిని అడిగి తీసుకుంటున్నాం, ఇస్తున్నారు. కానీ ఇంకా మాకంటూ ఏదైనా హెల్త్ బాగున్నప్పటికీ కావాలని మేము పోరాడుకొని మా సిఐటి తరఫున తెచ్చుకున్నాము. దీనివల్ల మాకు శాలరీ కూడా పెరిగితే ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది అది సార్, ఎంతవరకైనా పని చేయగలుగుతాం సార్. మీరు కొత్తగా ఉద్యోగంలో వచ్చినట్టున్నారు, చాలా ఏళ్ళ నుంచి చేసే వాళ్ళకి ఒక లెక్క అయితే ఇప్పుడు మీలాంటి, ఎందుకంటే ఉద్యోగ విరమణ వయసు అనేది 62 ఏళ్ళకి పెంచడం వల్ల మీలాంటి వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. 60 సంవత్సరాల వరకు అని చెప్పేసి ఇప్పుడు 2 ఇయర్స్ పెంచడం వల్ల కూడా చాలా సంతోషం. అది ఇప్పుడు గర్భవతులకి అసలు సెలవులు అనేది లేదు. ఏ టైం పడితే ఆ టైం ఏఎన్సీలకి అలాగ వెళ్ళటం కానీ, హాస్పిటల్ తీసుకెళ్ళటం కానీ అట్లా ఉండేది. వాళ్ళకి సెలవులు ఇవ్వటం వల్ల ఏంటంటే చాలా మంచిది అనిపిస్తుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా గ్రాట్యుటీ అలా ఇవ్వటం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఆశా వర్కర్లు మాత్రం ఉత్త చేతులతో రిటైర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రాడ్యుటీని అనేది అందించడం ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగానే ఉంది సార్. మా ముందు అయితే చాలా మంది 60 ఏళ్ళ వాళ్ళు కూడా, ముసలి కూడా చాలా మంది చేశారు. వాళ్ళందరూ చేశారు కానీ వాళ్ళందరికీ ఏమీ దొరకలేదు, అసలు వాళ్ళకి బెనిఫిట్స్ ఏమీ రాలేదు. ఇప్పటి నుంచి అందరికీ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ముందు నుంచి కూడా అందరికి కూడా చక్కగా జీతాలు పెరుగుతాయి. మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వారికి సెలవులు అయ్యి ఇవ్వడం అది మంచి విషయం సార్. మొత్తంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంటికాడ విశ్రాంతి తీసుకోవాలన్నా సరే అవకాశం ఉండేది కాదు. గర్భిణీ ఉండగానే విధులుగా హాజరయ్యే అవ్వడం వల్ల చాలా మంది కూడా ఇబ్బందులు పడాలి. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ.